హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకొకరిని పరిచయం చేయబోతున్నాను. వారెవరో చూద్దామా? చిల్డ్రన్, టుడే ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు సమ్వన్. షెల్ వి సీ హూ ఇస్ ఇట్? దానికి పైకప్పు ఉంటుంది. లోపల గదులు ఉంటాయి. ఇట్ హ్యాస్ ఎ రూఫ్ ఆన్ ది టాప్ అండ్ రూమ్స్ ఇన్సైడ్. అందరూ ఆనందంగా ఉండే స్థలం అది. ఇట్ ఈస్ ఎ హ్యాపీ ప్లేస్ వేర్ పీపుల్ రిసైడ్. దాని పేరు చెప్పగలరా? కెన్ యూ గెస్ ఇట్స్ నేమ్? అద్భుతంగా ఆలోచించారు. అది గృహం. ఎక్సలెంట్ థింకింగ్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి లివ్. ఇట్ ఈస్ హోమ్. గృహం, హోమ్. ఇప్పుడు గృహం గురించి తెలుసుకున్నాము కదా, మరి దాని పాఠం కూడా నేర్చుకుందామా? We have learned about గృహం, home. Shall we learn a lesson on it? ఇంటినే గృహం అని కూడా అంటారు. A house is also called a home. రామయ్యది పెద్ద గృహం. రామయ్య హ్యాస్ అ బిగ్ హోమ్. ఆ గృహం ముందు పూల తోట ఉన్నది. There is a flower garden in front of that home. తోటలో ఎన్నో రకాల అందమైన పూలు పూస్తాయి. Many kinds of beautiful flowers bloom in the garden. దీపావళి పండుగ వచ్చింది. The festival of Diwali has arrived. తోటలో బంతి పూలు తెచ్చారు. They brought marigold flowers from the garden. బంతి పూల దండలు కుచ్చారు. They made garlands with the marigold flowers. ఆ దండలతో గృహాన్ని అందంగా అలంకరించారు. They decorated the home beautifully with those garlands. పండుగ సందడితో, మతాబులతో ఆ గృహం కలకలలాడింది. With festival celebrations and fireworks, the home looked bright and lively. ఈ పాఠంలో మనం గృహంతో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుందాము. ఆ గుణింతపు గుర్తు ఏంటో మీరు గమనించారా? ఇన్ దిస్ లెసన్ అలాంగ్ విత్ గృహం, హోమ్, వి విల్ లెర్న్ వన్ గుణింతపు గుర్తు. కెన్ యూ రికగ్నైజ్ విచ్ గుణింతం ఇస్ ఇట్? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. దాన్ని రుత్వం అంటారు. అది అచ్చుల్లో వృ అక్షరం గుణింతపు గుర్తు. You said it correctly, kids. It is called Rutvam. It is letter రు గుణింతపు గుర్తు ఇన్ అచ్చులు. ఇప్పుడు రుత్వంని హల్లులతో ఎలా జోడించాలో నేర్చుకుందాము. Now we will see how to blend రుత్వం with few హల్లులు. కా కి రుత్వం జోడిస్తే అది క్రూ. గా కి రుత్వం జోడిస్తే అది గ్రూ. పా కి రుత్వం జోడిస్తే అది ప్రు. కా ఇఫ్ యు blend it with వృత్వం ఇట్ ఇస్ క్రూ. గా ఇఫ్ యు blend it with రుత్వం ఇట్ ఇస్ గ్రూ. పా ఇఫ్ యు blend it with రుత్వం ఇట్ ఇస్ ప్రు. ఇప్పుడు రుత్వం గుణింతంతో కొన్ని పదాలు నేర్చుకుందాము. Now we will see few words with వృత్వం గుణింతం. మృదువు, సాఫ్ట్. హృదయం, హార్ట్. మృగం, యానిమల్. వృక్షం, ట్రీ. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలని తరువాతి ప్రశ్నల్లో వాడుదామా? Shall we use the words we have learned till now in the following questions? ఈ చిత్రంలో మనకు నీడను ఇచ్చేది ఏమిటి? What gives us shade in this image? మనకి వృక్షం నీడను ఇస్తుంది. ఇట్ ఇస్ ట్రీ. వృక్షం, ట్రీ. అడవిలో ఉన్న జంతువులను ఏమంటారు? వాట్ డు వి కాల్ ద క్రీచర్స్ ఇన్ ద ఫారెస్ట్? అడవిలో ఉన్న జంతువులను మృగాలు అంటారు. ద క్రీచర్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ యానిమల్స్. మృగం, యానిమల్. మన శరీరంలో రక్తాన్ని పంపించేది ఎవరు? విచ్ ఆర్గన్ హెల్ప్స్ పంపింగ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ?
మన శరీరానికి రక్తాన్ని హృదయం పంపిస్తుంది. హార్ట్ పంప్స్ బ్లడ్ టు అవర్ బాడీ పార్ట్స్. హార్ట్, హృదయం. భలే పిల్లలు, మీరు గృహం ఇంకా ఋత్వం గుణింతం గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. వెల్ డన్ కిడ్స్, we have learned about గృహం, home and ఋత్వం గుణింతం. Let us meet again in a new session.